తీర ప్రాంతంలో పిరమల్లపురం బెల్లంగారంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక మంది రాజకీయ నాయకులు కూడా వాటిని టేస్ట్ చూసి వావ్ అనే పరిస్థితులు. అంటే అటువంటి బెల్లంగారులు సాగర తీర ప్రాంతమే కాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే చాలా ప్రాంతాల్లో బెల్లంగారులు ఉన్నప్పటికీ అదే టేస్ట్, అదే మెత్తదనం. నిజానికి ఎన్ని రోజుల తర్వాత మనం పార్సిల్ చేసి తీసుకువెళ్ళినా అదే మెత్తదనం ఒక్క సాగర తీరంలో మాత్రం ఉంటుంది. మరలా అదే బెల్లంగారులు ఈ ప్రాంతం ఏదైతే సీతారాం ప్రాంతంలో కూడా ఈ వ్యాపారం ప్రారంభించారు. ఎలా తయారు చేస్తున్నారు, అంత మెత్తదనం ఎలా వస్తుంది, ఆ వివరాలు ఒకసారి చూద్దాం. సముద్ర తీర ప్రాంతంలో బెల్లంగారంటే వాటి రుచే వేరబ్బా. నిజానికి నిలవ ఉండడంలో ఈ సముద్ర తీర ప్రాంత గారెలకు ప్రత్యేక పేరుందని చెప్పుకోవచ్చు. సినీ దిగ్గజాలు, ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, చిరంజీవి వంటి అగ్ర హీరోలు కూడా ఈ తీర ప్రాంతంగా ఉండా వచ్చి ఈ బెల్లంగారులు తీర ప్రాంతంలో తిని వాహ్వా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి బెల్లంగారి తినాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే పెరమల్లపురంకి ఒక ప్రత్యేకమైన పేరుందని చెప్పుకోవచ్చు. అటువంటి పెరమల్లపురంలో దొరికే అటువంటి బెల్లంగారులు సీతారాంపురం ప్రాంతంలో సైతం ఈ మధ్య నిర్వాహకులు అమ్మకాలు ప్రారంభించారు. నిజానికి బెల్లంగారులు అంటే చాలా ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తారు, కానీ ఒక్క పెరమల్లపురంలో మాత్రమే వాటి సైజు పొట్టిగా, చిన్నగా కేవలం 5 రూపాయలకు మాత్రమే అమ్మకాలు నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో దొరికే ఆ బెల్లంగారులు రేటు కూడా అత్యధికంగా ఉంటుంది, వాటి సైజు కూడా పెద్దదిగా ఉంటుంది, కానీ వాటి రుచి మాత్రం పెరమల్లపురం బెల్లంగారుల మాదిరిగా ఉంటుందని మనం చెప్పలేం. ఈ నేపథ్యంలో అటువంటి బెల్లంగారులు ఈ మధ్య కాలంలో సీతారాంపురం ప్రాంతంలో కూడా ప్రారంభించారు. దీంతో నిజంగా పెరమల్లపురం బెల్లంగారుల మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా ఉంటుందంటే ఖచ్చితంగా అదే ఉందంగా ఉందంటున్నారు తిని చూసిన వారు. అయితే పెరమల్లపురం బెల్లంగారులు ఎలా తయారు చేయడం నేర్చుకున్నారంటే ఆ పెరమల్లపురం గారెలు నిర్వాహకులు చేస్తున్న మహిళ, వేంపాడు గ్రామానికి చెందిన మహిళ, ఇప్పుడు ఈ సీతారాంపురం ప్రాంతంలో చెందిన మహిళ కూడా దగ్గర బంధువులు కావడంతో ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు 2 నెలలు ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రైనింగ్ అయి ఎలా తయారు చేస్తున్నారు, ఎలా అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ చూసి తద్వారా ఈ ప్రాంతంలో కూడా అమ్మకాలు ప్రారంభించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. నిజానికి అంటే ఎక్కువగా ఈ పెరమల్లపురం బెల్లంగారులు కానీ, ప్రస్తుతం సీతారాంపురం ప్రాంతంలో అమ్ముతున్న బెల్లంగారులు కానీ ప్రత్యేకంగా ముఖ్యంగా నివాసాల్లో జరిగే ఫంక్షన్లు, ఇతర ప్రాంతాలు అంటే హైదరాబాద్ వంటి భాగ్య నగరాల్లోకి అధికంగా పార్సిల్ పంపిస్తూ ఉంటారు. ఈ పార్సిల్ జరిగే క్రమం 1 రోజు నుంచి 2 రోజులు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వారం రోజుల తర్వాత ఈ బెల్లంగారులు తిన్న మనం వేసిన వెంటనే ఏ విధంగా రుచిగా ఉంటుందో అదే విధమైన రుచి ఈ ఉమ్మడి జిల్లా, కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో దొరికే బెల్లంగారులకు మాత్రమే రుచి ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న బాక్సు అంటే బాక్స్తో కలిపి 60 రూపాయలు, అదేవిధంగా పెద్ద బాక్సు 110 రూపాయలకి నిర్వాహకులు పెరమల్లపురంతో పాటు సీతారాంపురంలో అచ్చు దిగినట్టు అదే రుచితో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. మరి చూద్దాం ఈ బెల్లంగారులు ముందుకు ఎలా ఉంటుంది, వాటి ఆదరణ ఏ విధంగా ఉంటుంది చూడాలి. ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పెరమల్లపురంలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటు సీతారాంపురం ప్రాంతంలో కూడా జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయి. నా పేరు సత్య అండి. మేము పెరమల్లపురం గారిలో ఇక్కడ తునిలో కూడా స్టార్ట్ చేసామండి. అక్కడ మా పెద్దమ్మ గారు వేస్తున్నారు. ఆవిడ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుని నేను ఇక్కడ వేస్తున్నానండి. మా దగ్గర ఆర్డర్లు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి గట్రా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, మేము వేస్తూ ఉంటామండి. సేమ్ అక్కడ టేస్టే ఇక్కడ కూడా వస్తుందండి. ఇవి చాలా సాఫ్ట్గా, అంటే మేము అచ్చంగా బెల్లం, మినపప్పు ఇవే వాడతామండి. వీటితో పాటు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. చిన్న బాక్స్ వచ్చి ఇది 60 రూపాయలు వస్తుందండి. 10 పీసులు ఉంటాయి. పెద్ద బాక్స్ 120 రూపాయలు, 20 పీసులు ఉంటాయండి. ఉదయం మేము 7 నుంచి నైట్ 10 వరకు కూడా వేస్తుంటామండి. బెల్లంగా తినాలంటే పెరమల్లపురం లెక్కలేదు, తునిలో దొరుకుతున్నాయి. పెరమల్లపురం ఎంత టేస్ట్ ఉన్నాయో సేమ్ టేస్ట్ ఇది కూడా ఇక్కడే దొరుకుతాయి. తుని సీతారాంపురం రుట్టుముక్క రాజు గారి వీధి. ఓన్లీ బెల్లంతో తయారు చేస్తాం. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. పెరమల్లపురం ఎలా ఉందో సేమ్ టేస్ట్ అదే టేస్ట్ అనమాట, అలా దొరుకుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని టీ వరల్డ్ టీ షాప్
ఇక్కడ దాదాపుగా ఏదైనా సరే మనకు సమస్యలు ఉన్నా, నెత్తినప్పున్నా, ఏదైనా సరే సమస్యకు పరిష్కారం కావాలంటే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టీ కప్పు మనం ఛాయ్ తాగామంటే ఆ తలనొప్పంతా మటుమాయం అయిపోతుందన్న టీ ఓనర్. హాయ్, నా పేరు మహేష్. నేను ఎంబీఏ దాకా చదువుతున్నా. నేను ఈ బిజినెస్లోకి వచ్చి 2 years అవుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే కోరిక. ఆ కోరికతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అది కాకుండా మనకి ఏ బిజినెస్ రంగంలో అయితే అనుభవం ఉందో అదే బిజినెస్ చేయాలనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి హోటల్ బిజినెస్లోనే, మా నాన్నకు హోటల్ ఉండేది కాబట్టి దాంట్లోనే పనిచేయడం, దాని తర్వాత నేను బిజినెస్లో వేరే ఏదేదో బిజినెస్ పెట్టడం ఎందుకు అని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ బిజినెస్లో నేను చాలా గెయిన్ అయ్యాను. చాలా అభివృద్ధి కూడా ఉంది. బిజినెస్ రంగంలో మీకు అంటే ఎలా ఉందంటారు అప్పుడు? అంటే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది, పర్లేదు. మన జాబ్లతో పోలిస్తే ఇది చాలా బాగుంది. అంటే మీరు ఛాయ్ ఒకటేనా లేదంటే ఇంకా మిగతా రకాలు ఏదైనా ఉంటాయా? లేదండి, మన దాంట్లో ఛాయ్స్ లో రకాలు చాలా రకాలు ఉన్నాయి. తర్వాత కాఫీస్ లో రకాలు, తర్వాత లస్సీ, మొజిటోస్, మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. అన్ని ప్రీమియం షేక్స్ తో పాటు అవైలబుల్ గా ఉంటాయి. వీటితో పాటు ఇంకా అంటే తాగిన వాళ్ళు ఎలా, మీ ఛాయ్ తాగిన వాళ్ళు అప్పుడే చాలా మంది చాలా బాగుంది అన్నారు. కొందరైతే నేను బయట వెళ్ళినప్పుడు ఆయన బాగున్నావా అంటే, ఎవరు అంటే అన్న మనం మీ షాప్కి వచ్చాం కదా అన్న, టీ తాగాము, మీ షాప్లో టీ భలే ఉంది అని చెప్పాను. మిల్క్ షేక్ తాగిన వాళ్ళు కానీ చాలా మంది రివ్యూస్, నేనే ఫీడ్బ్యాక్ అడుగుతుంటాను. అన్న చాలా బాగుంది, చాలా చోట తాగాము, ఇప్పుడు కర్నూలులో తాగాము, అక్కడ 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక మిల్క్ షేక్. కానీ మీరు 60 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ ఉందన్న, బెస్ట్ అన్న, ఇది చాలా బాగుంది అని చాలా మంది చెప్పారు. అంటే మీ దాంట్లో దాదాపుగా పల్లెటూరు ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏ ఛాయ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు? వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా మన అల్లం టీ, అదే జింజర్ టీ, తర్వాత మసాలా అలాంటి టీ చేస్తారు. మన టౌన్లో వాళ్ళు మాత్రం హెల్దీ కోసం గ్రీన్ టీ, లెమన్ టీ అలాంటివి. కొద్దిగా ఎవరైనా ఈ మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వర్క్లో ఎక్కువ స్ట్రెయిన్ ఉందంటే స్ట్రాంగ్ కాఫీ కానీ అలా ట్రై చేస్తుంటారు. ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి అంటారు ఇక్కడ? ప్రైజెస్ చాలా తక్కువ అండి, మనం ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీతో పోలిస్తే. అంటే మనము ఒకవేళ ప్రైజెస్ ఎక్కువగా ఛార్జ్ చేసినామని కస్టమర్ ఫీల్ అయితే కస్టమర్ ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ కస్టమర్ మన దగ్గర టీ కానీ కాఫీ కానీ తాగిన తర్వాత ఈ కాఫీకి ఈ ప్రైస్ వర్తబులే అని వాళ్ళంతటూ వాళ్ళే చాలా బాగుంది అని చెప్పేసి అమౌంట్ ఎంత అంటే 20 రూపీస్, ఒక కాఫీ 20 రూపీస్ అన్నామనుకో, అన్న 20 రూపీస్ అనే వాళ్ళు ఇంతవరకు అయితే ఎవరు చూడలేదు. ఓకే తీసుకున్నాను ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఒకేలాగా ఉంటాయి. ఈ బిజినెస్ చేయాలని ఒక థాట్ అంటే ఇక్కడ దాకా చదువుకొని ఓకే ఇదే స్టార్ట్ చేయాలని ఒక చేసామండి. చాలా జాబ్స్ చేస్తాం. ఎంబీఏ అయిపోయిన తర్వాత చాలా ప్రైవేట్ సెక్టార్లో చాలా చేస్తాం, చాలా ప్రైవేట్ సెక్టార్లో చాలా చేస్తాం. కానీ ఎక్కడ ఏది అంతగా బెటర్ అనిపించింది. అది కాకుండా బిజినెస్ చేయాలనే ఆలోచనతోనే ఎంబీఏ చదివాను. ఎంబీఏలో తర్వాత ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 6-7 years జాబ్ చేశాం. కానీ ఇవన్నీ వద్దు, బిజినెస్ ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ బిజినెస్, ఇది ఎట్లా చిన్నప్పటి నుంచి అలవాటైన బిజినెసే కాబట్టి ఈ బిజినెస్ పెట్టుకున్నాను. మీరు ఒక్కరేనా లేకపోతే మీతో పాటు ఇంకా కుటుంబ సభ్యులు? నేను ఒక్కరిని. నాకు హెల్ప్ఫుల్గా ఉండడానికి మా తమ్ముడు వస్తుంటాడు.
ఒకప్పుడు సోడాలు గాజు సీసాలో తయారు చేసి తోపుడు బండిపై వచ్చి విక్రయం చేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలోకి రంగులు దిద్దుకొని కొత్త రూపుతో మార్కెట్లోకి అడుగుపెట్టి కొత్త తరానికి రంగుల రుచిని అందిస్తుంది సోడా. ఇది ఇలా ఉంటే గోలీ సోడాను నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న వారిపై కొత్తగా వచ్చిన ఈ కలర్ సోడా కొంతవరకు ప్రభావం చూపుతుంటే, ఓ యువకుడు మాత్రం వారితో పాటే రూట్ మార్చి మనం కూడా కలర్ సోడాలను ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నాడు. మార్కెట్లో దొరికే సోడాలకు భిన్నంగా అంతకంటే రుచిగా తయారు విధానంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విషయాలు చేస్తున్నాడు ఓ యువకుడు. ఆ యువకునిపై ఈరోజు లోకల్ 18 అందిస్తుంది స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా 18 లైన్ కాలనీకి చెందిన తాటిపల్లి శ్రీనివాస్ గత 12 ఏళ్లుగా సోడాల వ్యాపారంలో రాణిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మొదట్లో నిమ్మకాయ సోడాలు మాత్రమే తయారు చేసి విక్రయం చేసేవాడు. మార్కెట్లో ఎక్కువ కొత్తగా ఉండే వాటికే ప్రజలు మొగ్గు చూపడంతో తాను కూడా రూట్ మార్చి కలర్ సోడాలు తయారు చేసి పోతన కాలు వద్ద విక్రయం చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. శ్రీనివాస్ నడిపే సోడా సెంటర్లో లభించే సోడాలకు సంబంధించిన రెసిపీలన్నీ తాను యూపీ నుండి కొనుగోలు చేసి ఇంటి వద్ద లిక్విడ్ తాడని, ఇక్కడ దొరికే సోడాలు కానీ ఇన్ని వెరైటీలు కానీ స్థానికంగా ఎక్కడ దొరకవని, అందుకే శ్రీనివాస్ రుచులకు డిమాండ్ కూడిన వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నేను 18 లైన్ కాలనీలో గత 12 సంవత్సరాల నుంచి సోడా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటున్నాము. అంతకుముందు ఓన్లీ మా దగ్గర నిమ్మ సోడా మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్త రకంగా ఏంటంటే అన్ని రకాల ఫ్లేవర్లతో సోడాలు తయారు చేసి వెంబడెంబడే తయారు చేసి ఇస్తున్నాము. ఈ ఫ్లేవర్లు మేము ఇంటి దగ్గర చక్కెరతోటి స్వయంగా తయారు చేసుకుంటాము. ఈ సోడా బిజినెస్ ద్వారా మేము మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మన దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయి? మా దగ్గర ఆరెంజ్ దొరుకుద్ది, థమ్స్అప్ దొరుకుద్ది, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, బీఫీస్, కోకోలా, తర్వాత పుదీనా, మ్యాంగో, ఈ లిపి ఇలాంటి ఫ్లేవర్లు దొరుకుతాయి. కూల్ డ్రింక్స్లో ఎలాంటి ఫ్లేవర్ దొరుకుతాయో మా దగ్గర కూడా ఇది న్యాచురల్గా చక్కెరతో తయారు చేసిన ఫ్లేవర్లు అన్నీ మా దగ్గర లభిస్తాయి. ఒకవేళ కనుక ఏదైనా శుభకార్యాలకు కానీ ఏదైనా కావాలని సరే సప్లై చేయగలం. చాలామంది ఒరిజినల్ తేనె దొరికితే బాగున్ను అని చూస్తారు. మారుమూలు పల్లె గ్రామాలలో నుంచి పట్టణాల్లో దొరికే తేనె వరకు కూడా కల్తీ ఎక్కువగా దొరుకుతుందని పలువురు అభిప్రాయపడతారు. అసలు నిజానికి రోడ్డు పక్కన గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడే పట్టిన తేనెంటూ అమ్మకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. పట్టణాల్లో ఇది బ్రాండ్ తేనె, ఇందులో ఎటువంటి కల్తీ ఉండదు అని చెప్పి పెద్ద పెద్ద దుకాణాల్లో అమ్ముతూ ఉంటారు. ఇందుకే ఏది కల్తీ తేనె, ఏది ఒరిజినల్, అసలు ఎలా గుర్తించాలి? మనం ఒరిజినల్ తేనెగా తీసుకుంటే అది ఏ విధంగా ఒరిజినల్ తేనెని నమ్మవచ్చు? ఇలా పలు విషయాలు కూడా ఒకసారి ఆ ఉమ్మడి జిల్లాలో తేనె నిర్వాహకుల నుంచి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఏది నిజం, ఏది అబద్ధం చూద్దాం ఒకసారి. గ్రామీణ, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరికే ఒరిజినల్ తేనె ఇప్పుడు పట్టణాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడకు సుదీర్ఘంగా ఉన్న రేకవానిపాలెం ఏదైతే రహదారి పైన ఈ ఒరిజినల్ తోనే వ్యాపారులు ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నారు. తక్కువ రేట్లకే ఏదైతే ఒరిజినల్ తేనె ఈ ప్రాంతంలో అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఏదైతే చుట్టుపక్కల చెట్లకు కానీ, ముఖ్యంగా పుట్టల ప్రాంతంలో ఏదైతే పుట్టల ప్రాంతంలో పుట్ట లోపల ఉన్న తేనెను కూడా తీసి ఈ తేనె విక్రయాలు జరుపుతున్నారు వ్యాపారం. అసలు ఈ తేనె
ఏ విధంగా తీస్తారు అసలు మీరు? పొగ పెట్టి తెస్తామండి. గొట్టిగడ్డి తుంట కట్టి ఆ తుంటలో పూసి నీళ్లు చల్లి దాంట్లో కొంచెం ముందేసి పొగ పెట్టి తెస్తాం. ఇళ్ళ కాడుండా, గడ్డ మీద ఉండా, అపార్ట్మెంట్లకున్నా, డాబాలకున్నా, తేనుకున్నా, మామిడి చెట్లు ఏ చెట్టుకున్నా తెస్తాం సార్. పొట్లు వాళ్ళు తీసి బకెట్లో కోసి మామూలు తాడు పగ్గంతో తీసుకెళ్లి తాడుతో దింపుతాం. కారంతో కొమ్మలతో తీసి ఒరిజినల్గా ఇస్తాం. రిజల్గా తేనె అమ్ముతాం. అసలు ఒరిజినల్ తేనెకి ఈ బెల్లం కలిపి తేనెకి తేడా ఏంటి అసలు? వాటర్ కలిపితే తేనె ఇరిగిపోయింది. ఒరిజినల్ తేనె అయితే వాటర్ కలిపితే తేనె ఇరిగిపోయింది. అదే బెల్లం కానీ ఏదైనా కలిసిందంటే కుక్క పెడితే తేనె తినేసింది. ఒరిజినల్ తేనె కుక్క తిందు. అది అగ్గుపుల్ల తేనెలో ముంచి కొడితే వెలిగిద్ది ఒరిజినల్ తేనె. 100 కాగితం మీద తేనె పోసి కింద అగ్గుపుల్ల గెలిస్తే మామూలు కాగితం కాలదు ఒరిజినల్ తేనె అయితే. అదే డూప్లికేట్ ఏదన్నా అయితే టెస్ట్లకు మామూలు పాడైపోయింది, కుక్క తినేసింది బెల్లం తేనె అయితే. అది ఒరిజినల్ తేనె అయితే వాటర్ కలిపితే తేనె పనికిరాదు. అయితే ఈ తీసే క్రమంలో అవి ఏమైనా దాడులు చేయకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమీ లేదు, మామూలుగా ఎలాగే ఉంటాం. పొగ పెట్టేస్తాం, దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్గా పొగ పెట్టేస్తాం. పొక్క మొత్తం ఎక్కిపోద్ది. మొత్తం ఎక్కిన తర్వాత ఈగలు ఒంటి మీద పడ్డా కొడతానికి ముళ్ళు రాదు ముందర ఈగలు గది అట్లా తెస్తాం. అంటే ఈ మొత్తెక్కి ముందు ఒకవేళ మీ పైన దాడి చేసే అవకాశం ఉండదు? దాడి చేసి అంత అక్కడ దాకా తీసుకురావాలన్నా మామూలుగానే చేసి తీసేస్తాం. అంటే పొగ అసలు ఏ విధంగా పెడతారో, పొగ ఏంటి అసలు? పొగ గురించి చెప్పండి. పొగ అంటే ఒట్టిగడ్డి తీసుకొస్తాం, లేదంటే కొబ్బరి మట్టలు కానీ ఏదైనా తుక్కు మొత్తం పోగేసేస్తాం. చెట్టుకు పట్టుంటే కింద పొగేసేసి పొగలో నీళ్ళు కలిపి ఆ నీళ్ళ మందేసి వేసేస్తాం. ఆ మొత్తికి పొగ వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళుగా ఈ తేనె తీసి అమ్మకాలను నిర్వహిస్తున్నారు? నేను దాదాపు నాకు 9 సంవత్సరాల వయసు కానీ తెస్తున్నాను. 34 సంవత్సరాలు వచ్చినాయి. నేను 25 సంవత్సరాల నుంచి తెస్తున్నాను సార్. ఎలా ఉంది? ఎప్పుడైనా దాడులు ఏమైనా జరిగాయా? ఏమీ లేదు సార్, ఇప్పటివరకు ఏమి దాడులు అనిపించింది. ఎలా ఉంది? వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం అయితే పర్లా బాగానే ఉంది. ఈ కరోనాల వల్ల దెబ్బతిన్నాం. ఈ కరోనాల వల్ల కొంచెం వ్యాపారం లేదు, అన్సీజన్ అయిపోయింది. డబ్బులు లేక ఎవరు సాగనట్లు. మామూలుగా తేనె అయితే ఒరిజినల్ తేనె ఎవరు మామూలుగా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు? మాది గుంటూరు జిల్లా బాపట్ల సార్. ఇది ఏదైతే ఇదే ఒక జీవనాధారంగా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. దాదాపు మనకు చెప్తున్న ఈ వ్యాపారి 9 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ తేనె తీసే క్రమాన్ని ప్రారంభించామని తెలియజేశారు. ఏదైతే మొత్తుగా ఇక ఒక పొగ పట్టించి తద్వారా దాని ఒక మొత్తులో ఉంటాయని, ఆ క్రమంలోనే దాన్ని తీసే క్రమంలో అవి ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయవని తెలియజేస్తున్నారు. ఒరిజినల్ తేనెకి డూప్లికేట్ తేనెకి కూడా తేడా ఇప్పటిదాకా వివరించారు. ప్రస్తుతం ఈ కాకినాడ రూరల్ ప్రాంతంలో ఈ ఒరిజినల్ తేనె అయితే దొరుకుతుంది. మీకు కావాలంటే ఈ రేకవనపల్లి సైడ్ రూట్కి వచ్చి ఇది కొనుగోలు చేసుకోవచ్చు అని కూడా మనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు ఈ సమ్మర్ హాలిడేస్ను మరింత ఎంజాయ్ చేసే విధంగా కర్నూలు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ ఎండాకాలంలో చల్లదనాన్ని పొందే విధంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తూ ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు డిఎస్డిఓ తెలిపారు. కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూలు వేసవిలో పిల్లలకు అందుబాటులో ఉంచాము. వారు ఆరోగ్యకరంగా ఉండేందుకు, అదేవిధంగా పెద్దలు కూడా స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకునేందుకు ఈరోజు ప్రారంభించడం జరిగినది. జిల్లా కలెక్టర్ గారు కూడా అన్నీ పరిశీలించి అనుమతి ఇవ్వడం జరిగినది. ప్రతి పిల్లలు కూడా వాళ్ళు 6 సంవత్సరాలు పైబడిన ప్రతి పిల్లలు కూడా ఆరోగ్యంగా, అంటే డాక్టర్ గారి చేత సర్టిఫై చేసి ఎటువంటి డిసీజ్ లేని వారికి మాత్రం అనుమతిస్తాము. అంటే ముందు వాళ్ళు స్నానం చేసి లోపలికి దిగి మరి స్విమ్మింగ్ చేసిన తర్వాత మరి స్నానం చేసి వెళ్తారు. ఈ సమ్మర్లో వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు, ఆరోగ్యకరంగా ఉండేందుకు ఈ స్విమ్మింగ్ పూల్ని అందరూ బాగా వినియోగించుకోవాలని చెప్పి కోరడమైనది. నా పేరు బి భూపతిరావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిఎస్డిఓ కర్నూలు. నా పేరు నటరాజరావు, నేను స్విమ్మింగ్ కోచ్ను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలులో పనిచేస్తున్నాను. కర్నూలులో జాతీయ స్థాయి
ప్రమాణాలతో కూడినటువంటి ఈత కొలను మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ ఈత కొలనులో పిల్లలకు ఈత నేర్పడంతో పాటు పోటీలలో పాల్గొనడానికి కూడా వాళ్ళకు ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇందులో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ఈత కొలనులో సభ్యత్వం తీసుకొనుటకు 6 సంవత్సరముల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసు వారి వరకు ఇందులో సభ్యత్వం తీసుకొనవచ్చు. ఈ సభ్యత్వం తీసుకొనడానికి దరఖాస్తు మరియు ఐడెంటిటీ కార్డు ఖరీదు 20 రూపాయలు. అలాగే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు అడ్మిషన్ ఫీజు 1000 రూపాయలు, నెలవారీ ఫీజు 500 రూపాయలు ఉంటుంది. అట్లాగే 14 సంవత్సరములు పైబడిన బాలబాలికలకు అలాగే పెద్దలకు అడ్మిషన్ ఫీజు 2000 రూపాయలు, నెలవారీ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పనిచేస్తుంది. ఇందులో ఉదయం 3 బ్యాచులు, సాయంత్రం 3 బ్యాచులు, ఒక్కొక్క బ్యాచ్ 45 నిమిషాల చొప్పున 6 బ్యాచులు ఇందులో ఉంటాయి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇందులో మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి బ్యాచ్ టైమింగ్ మనము తీసుకోవచ్చు. ఇందులో అప్లికేషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ డాక్టర్చే ఒక సర్టిఫికేటు అందులోనే ఉంటుంది. వారితో సంతకం చేయించి ఇక్కడ ఈత కొలనులో ఉన్నటువంటి కార్యాలయంలో QR కోడ్ ద్వారా ఫీజు పే చేసి సభ్యత్వం పొందవచ్చు. స్ట్రోక్ తీసుకోవాలి.